కొత్తగా కారం ఆడించుకున్న రోజైతే మా ఇంట్లో నాన్ వెజ్ తప్పకుండా ఉంటుందండి. మరి మాకైతే చికెన్ తీసుకొచ్చారు. నేనైతే మరి చికెన్‌ని మరి వేయించేసుకుంటున్నాను. ఆనియన్స్ అవి వేసేసి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి, ఈ కొత్త కారం కూడా మరి దానిలో అయితే వేసుకొని అయితే మరి తిప్పేసుకున్నాను. ఆల్రెడీ పసుపు వేశాను, ఉప్పు వేశాను. ఈ కారం కూడా మరి మొత్తం అంతా మిక్స్ అయ్యి కొంచెం వేగే వరకు అయితే మరి ఉండిచ్చి, తర్వాత అయితే సరిపడా నీళ్లు పోసేసి మూత పెట్టేశాను. తర్వాత చూస్తే మరి ఇదొక 70% వరకు అయితే ఉడికిపోయిందండి. సగానికి పైనే ఉడికిపోయింది. ఇప్పుడైతే మరి నేను పచ్చి జీడిపప్పులండి క్లీన్ చేసి పెట్టుకున్నాను. పొర తీసేసి శుభ్రంగా కడిగేసుకున్నాను. ఈ సగం ఉడికిన చికెన్‌లో అయితే మరి ఈ జీడిపప్పు వేసి మిక్స్ చేసుకోవాలి. జీడిపప్పు వేసిన తర్వాత తిప్పేటప్పుడు చాలా స్లోగా తిప్పుకోవాలండి. ఎందుకంటే మరి జీడిపప్పు చాలా అల్పంగా ఉంటుంది పచ్చిది కాబట్టి. ఇది మరి స్లోగా చికెన్ జీడిపప్పులో కూడా మిక్స్ అయ్యేంత వరకు అయితే చూసుకుని అయితే మూత పెట్టేసుకొని ఉడకనిచ్చుకోవాలి. ఇక ఉడికిన తర్వాత లాస్ట్‌లో మరి అల్లం వెల్లుల్లి పేస్ట్, మసాలా కూడా వేసుకొని అయితే మసాలా ఫ్లేవర్ కూడా మరి ముక్కలకి పట్టేంత వరకు కూడా చూసుకుంటూ ఒక 10 నిమిషాలు అయితే ఉడకనిచ్చుకోవాలి. ఇక కూర అయితే రెడీ అయిపోయినట్టేనండి. చికెన్ కర్రీ అంటేనే పిల్లలు ఆహా అంటారు. మరి అందులో కొత్త కారం వేసి ఇంకా పచ్చి జీడిపప్పులు కూడా వేసి వండితే ఉంటుందండి. సూపర్ కదా! మీరేమంటారు?